మేషరాశి వారికి నమస్కారం. ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఆగస్టు 16, 17, 18, 19 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా వచ్చి వెళ్ళిపోయే రోజులు కావు. ఎందుకంటే మీరు గతంలో చేసిన కొన్ని పనులకు, తీసుకున్న కొన్ని నిర్ణయాలకు, చూపించిన ఓర్పుకు ఇప్పుడు ఫలితం కనిపించే సమయం దగ్గర పడుతుంది. అందుకే ఈ 4 రోజులకు సరిపోయే ఒక మాట కర్మ ఫలించింది. ఈ మాట వినగానే మీలో కొందరికి ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు, మరికొందరికి ఒక సంఘటన గుర్తుకు రావచ్చు, ఇంకొందరికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం గుర్తుకు రావచ్చు. ఏదైనా సరే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో ఆగిపోయినట్టు అనిపించిన ఒక విషయం మళ్ళీ కదలడం ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన సూచన ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయానికి ఉపయోగపడవచ్చు. మేషరాశి వారి స్వభావంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మనసులో బాధను ఎక్కువ కాలం మోసుకుంటారు. ఎవరో చేసిన చిన్న మాట కూడా లోపల గట్టిగా తగిలితే దాన్ని వెంటనే బయటకు చెప్పరు. కానీ అదే సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గడం కూడా అంత సులభం కాదు. గత కొంతకాలంగా మీలో చాలామందికి నేను చేస్తున్న ప్రయత్నానికి సరైన ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న ఉండుండొచ్చు. ప్రయత్నం చేస్తున్నారు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అవసరమైన చోట తగ్గుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు నచ్చకపోయినా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకున్నారు. అయినప్పటికీ మీరు ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. నిరాశ కలిగించి ఉండొచ్చు. కానీ ఆగస్టు 16 నుంచి పరిస్థితులను మీరు చూసే విధానంలో మొదటి మార్పు కనిపించవచ్చు. ఎప్పటి నుంచో మీ మనసులో ఒక సందేహానికి స్పష్టత రావచ్చు. ఎవరి మాట నిజం? ఎవరి ప్రవర్తన వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? మీరు ఎవరిని నమ్మాలి? ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతాయి. ఇక్కడే మీకు మొదటి ప్రయోజనం మొదలవుతుంది. ఎందుకంటే మేషరాశి వారు ఒకసారి నిజాన్ని గుర్తిస్తే తర్వాత వారిని తప్పుదారి పట్టించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఆగస్టు 16న తొందరపడి స్పందించకుండా గమనించడం మంచిది. మీ ముందుకు వచ్చే ప్రతి మాటకు వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం మీకు ఎక్కువ బలం ఇస్తుంది. మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. లేదా మీరు ఎదురు చూస్తున్న సమాచారం ఏదో రూపంలో మీ దగ్గరికి చేరొచ్చు. అది చిన్న విషయంలా మొదలైన తర్వాత మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి వార్త శుభవార్త రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిజం తెలిసిపోవడం కూడా మనకు వచ్చే గొప్ప శుభవార్త. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. ఆగస్టు 17 వచ్చేసరికి మీలో ఒక కొత్త ధైర్యం కనిపించవచ్చు. ఇప్పటి వరకు చూద్దాం, తర్వాత నిర్ణయించుకుందాం అని వాయిదా వేసిన విషయంపై ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనే భావన పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో ఒక సమాచారం ఉపయోగపడవచ్చు. మీరు గతంలో పంపిన అప్లికేషన్, మాట్లాడిన వ్యక్తి, ఎదురు చూస్తున్న అవకాశం లేదా కొత్తగా తెలిసే సమాచారం మళ్ళీ ఆశ కలిగించవచ్చు. అయితే ఒక అవకాశంపైనే మొత్తం ఆశ పెట్టుకోవద్దు. మీ ముందున్న 2-3 మార్గాలను కూడా పరిశీలించండి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు మీ పని విలువను ఎవరో గుర్తిస్తున్నారని గమనించవచ్చు. మీరు నిశ్శబ్దంగా చేసిన పని, మీరు తీసుకున్న బాధ్యత, ఇతరులు వెనక్కి తగ్గినప్పుడు మీరు ముందుకు వచ్చిన సందర్భం, ఇవన్నీ వెంటనే గుర్తింపు ఇవ్వకపోయినా సరైన సమయంలో మీకు ఉపయోగపడతాయి. ఇదే కర్మ ఫలించింది అనే మాటకు అసలు అర్థం. మనం చేసే ప్రతి మంచి పనికి అదే రోజు ప్రతిఫలం రావాలని లేదు. మనం చూపించిన నిజాయితీకి వెంటనే ప్రశంస రావాలని లేదు. మనం చేసిన సహాయానికి అదే వ్యక్తి తిరిగి సహాయం చేయాలని కూడా లేదు. కానీ మన ప్రవర్తన మన గురించి ఒక గుర్తింపును సృష్టిస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు అదే గుర్తింపు ఒక తలుపు తెరుస్తుంది. వ్యాపారం చేస్తున్న మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మాటల విషయంలో స్పష్టత ఉండాలి. కొత్త ఒప్పందం, చెల్లింపు, సరుకు భాగస్వామ్యం లేదా పెట్టుబడికి సంబంధించిన అంశాల్లో నోటి మాటను మాత్రమే ఆధారంగా వేసుకోవద్దు. వివరాలు చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది.
మీరు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు గురించి ఆలోచిస్తున్నట్లయితే దానిపై ఒక కదలిక రావచ్చు. ఎవరో తిరిగి చెల్లిస్తామని చెప్పడం, ఒక బాకీకి సంబంధించిన సమాచారం రావడం లేదా ఖర్చు తగ్గించుకునే మార్గం కనిపించడం వంటి పరిణామాలు ఉండొచ్చు. కానీ డబ్బు చేతికి వచ్చిందనే ఉత్సాహంతో వెంటనే పెద్ద ఖర్చు చేయకండి. ఈ సమయంలో మీకు అవసరమైనది ప్రదర్శన కాదు, స్థిరత్వం. ఆగస్టు 18 మేషరాశి వారికి భావోద్యోగంగా కొంచెం ప్రత్యేకంగా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఒక విషయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీరు నిజంగా మర్చిపోయానని అనుకున్న వ్యక్తి ఒక మాట, ఒక అపార్థం లేదా ఒక నిర్ణయం మళ్ళీ మీ మనసులోకి రావచ్చు. కానీ ఈసారి మీ స్పందన గతంలో ఉండకపోవచ్చు. అదే మీలో వచ్చిన మార్పు. ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన విషయం ఇప్పుడు మీకు ఒక పాఠంలా కనిపించవచ్చు. ఒకప్పుడు కోల్పోయామని అనుకున్న నిజానికి మీకు అవసరం లేనిదని అర్థమవచ్చు. ఒకప్పుడు మీ విలువను గుర్తించని వారి కోసం ఎందుకు అంతగా బాధపడ్డానని కూడా అనిపించవచ్చు. ప్రేమ విషయాల్లో ఉన్న మేషరాశి వారికి ఒక సూచన: మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, మీ సమయాన్ని గౌరవించడం, మీ భావాలను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు మీ పక్కన ఉండడం కూడా అంతే ముఖ్యం. సింగిల్గా ఉన్నవారికి గత పరిచయం మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. తిరిగి సంభాషణ మొదలయ్యే పరిస్థితి వచ్చినా పాత భావోద్వేగంతోనే నిర్ణయం తీసుకోకండి. గతంలో సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పుడు నిజంగా పరిస్థితి మారిందా, లేక ఒంటరితనం వల్ల మళ్ళీ అదే దారిలో నడవాలని అనిపిస్తుందా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాతే ముందుకు వెళ్ళండి. వివాహితులకు చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చకుండా ఉండడం చాలా ముఖ్యం. మీ మాటలో వేగం ఉంటుంది. ఎదుటివారు చెప్పింది పూర్తిగా వినకముందే సమాధానం చెప్పే అలవాటు కొన్ని సందర్భాల్లో అపార్థానికి కారణమవుతుంది. ఈ 4 రోజుల్లో ఒకసారి ఆగి వినడం మీ బంధంలో పెద్ద తేడా తీసుకురావచ్చు. కుటుంబానికి సంబంధించిన ఒక బాధ్యత కూడా మీ ముందుకు రావచ్చు. ఇంట్లో ఒక నిర్ణయం, ఖర్చు, ప్రయాణం, పెద్దవారితో మాట్లాడాల్సిన విషయం లేదా చాలా రోజులుగా వాయిదా పడుతున్న పని మళ్ళీ చర్చకు రావచ్చు. అందరి అభిప్రాయాలను విన్న తర్వాత మీ నిర్ణయం చెప్పండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన సంకేతం ఉంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి మార్పును అదృష్టం అని మాత్రమే చూడకండి. గతంలో మీ గత నిర్ణయాల పాత్ర కూడా ఉంటుంది. మీరు ఒకప్పుడు లేదు అని చెప్పిన విషయం ఇప్పుడు ఎందుకు మంచిదైందో అర్థమవుతుంది. మీరు ఒకప్పుడు కోల్పోయిన అవకాశం తర్వాత మరింత సరైన దారి ఎందుకు తెరుచుకుందో తెలుస్తుంది. మీరు ఒక వ్యక్తి నుంచి దూరమైన తర్వాత మీ మనసు ఎందుకు ప్రశాంతంగా మారిందో గుర్తిస్తారు. ఇవన్నీ కూడా ఫలితాలే. ఆగస్టు 19కి వచ్చేసరికి 4 రోజుల్లో జరిగిన విషయాలను కలిపి చూసినప్పుడు ఈ స్పష్టమైన చిత్రం మీకు ఒకటి కనిపించవచ్చు. ఇంతకాలం నేను ఎందుకు ఆగాల్సి వచ్చింది అనే ప్రశ్నకు కొంత సమాధానం దొరకవచ్చు. మీ జీవితంలో ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్ని ఆలస్యాలు మనల్ని తప్పు నిర్ణయం నుంచి కాపాడతాయి. కొన్ని మూసుకుపోయిన తలుపులను మళ్ళీ సరైన దారి వైపు మళ్ళిస్తాయి. దూరమైన వ్యక్తులు మన విలువను మనమే గుర్తించడానికి కారణమవుతారు. కొన్ని కష్టాలు మనలో ఉన్న శక్తిని బయటకు తీస్తాయి. మేషరాశి వారికి 4 రోజుల్లో ముఖ్యంగా కావాల్సింది ఇదే అవగాహన. మీరు ఎప్పుడూ గెలవాలని మాత్రమే ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వదిలేయడం కూడా గెలుపే. మీ ప్రశాంతతను తీసుకువెళ్ళే విషయం నుంచి దూరంగా రావడం ఓటమి కాదు. మీ విలువను తగ్గించే చోట ఉండకుండా బయటకు రావడం బలహీనత కాదు. మీ సమయం ఎక్కడ పెట్టాలి, మీ శక్తి ఎవరికి ఇవ్వాలి, ఎవరి మాటలను పట్టించుకోవాలి, ఏ అవకాశాన్ని తీసుకోవాలి, ఏ విషయాన్ని వదిలేయాలి, ఈ ప్రశ్నలకు ఇప్పుడు మీరు మరింత స్పష్టంగా సమాధానం చెప్పగల స్థితికి వస్తున్నారు. ఆర్థికంగా కూడా ఒక నియమం పాటించండి. అవసరం, కోరిక ఈ రెండింటికి మధ్య తేడా గుర్తించండి. చేతిలో ఉన్న మొత్తాన్ని చూసి నిర్ణయం తీసుకోవడం కంటే రాబోయే కొన్ని వారాల అవసరాలకు ముందుగానే లెక్కించుకోవడం మంచిది. చిన్న పొదుపు కూడా తర్వాత పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. పని విషయంలో ఎవరో మీతో పోటీ పడుతున్నారని అనిపిస్తే వారిని చూసి మీ దిశ మార్చుకోవద్దు. మీ పని నాణ్యతను పెంచండి. మేషరాశి వారి బలం వేగం మాత్రమే కాదు, ఒక లక్ష్యం మీద మనసు పెట్టినప్పుడు వచ్చే పట్టుదల కూడా. ఈ సమయంలో కొత్త ఆలోచన రావచ్చు, కొత్త పని మొదలు పెట్టాలని అనిపించవచ్చు, అదనపు ఆదాయానికి మార్గం గురించి తెలుసుకోవచ్చు. చాలా కాలంగా
నేర్చుకోవాలనుకుంటున్న విషయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. వెంటనే భారీ నిర్ణయం తీసుకోకపోయినా మొదటి అడుగు మాత్రం వేయండి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు. ఒక చిన్న నిర్ణయం, ఒక ఫోన్ కాల్, ఒక అప్లికేషన్, ఒక కొత్త పరిచయం, ఒక లేదు, ఒక సరే ప్రయత్నిస్తాను, ఇవే తర్వాత మన దిశను పూర్తిగా మార్చేస్తాయి. మేషరాశి వారు ఆగస్టు 16 నుంచి 19 వరకు మరో విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మీ ప్రణాళికలన్నీ అందరికీ ముందుగానే చెప్పకండి. పని పూర్తయ్యే వరకు కొన్ని విషయాలు మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది. ప్రతి ఒక్కరూ మీ ప్రయాణాన్ని అర్థం చేసుకోరు. కొందరు మీ నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు, ఇంకొందరు తమ భయాలను మీ మీద పెట్టవచ్చు. అందుకే అవసరమైన వారి సలహా తీసుకోండి, కానీ చివరికి మీ పరిస్థితికి సరిపోయే నిర్ణయం మీరే తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీకు ఏదైనా అనుకోని అవకాశం వస్తే మొదట అది నిజంగా మీ లక్ష్యానికి సరిపోతుందా అని చూడండి. కేవలం కొత్తది కాబట్టి మంచిదని అనుకోవద్దు. అలాగే భయం వల్ల మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. సరైన పరిశీలన తర్వాత నిర్ణయం మీకు చాలా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం, గతంలో మీకు అన్యాయం చేసిన వ్యక్తి గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి. వారికి ఏమవుతుంది, వారు ఎప్పుడు తెలుసుకుంటారు, వారు చేసిన దానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నల కంటే మీ జీవితం ఎటు వెళుతుంది అన్నదే ముఖ్యం. నిజమైన కర్మ ఫలితం అంటే ఎదుటివారు పాడైపోవడం కాదు, మీరు పైకి రావడం, మీరు ప్రశాంతంగా మారడం, మీరు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడం, మీరు సరైన వ్యక్తులను గుర్తించడం, మీ శ్రమకు విలువ ఇచ్చే స్థితికి చేరుకోవడం. అందుకే కర్మ ఫలించింది అనే మాటను ప్రతీకారం అనే అర్థంలో తీసుకోవద్దు. మీరు ఎదుర్కొన్న అనుభవాల నుంచి వచ్చిన జ్ఞానం ఇప్పుడు మీకు ఉపయోగపడే దిశగా చూడండి. ఆగస్టు 19 ముగిసే సమయానికి మీరు మీలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపై నా సమయాన్ని వృధా చేసే విషయాల వెంట పరిగెత్తను, నా విలువను గుర్తించని చోట నిరూపించుకోవడానికి ప్రయత్నించను, నాకు కావాల్సిన దిశలో నెమ్మదిగా అయినా ముందుకు వెళతాను. ఈ నిర్ణయమే మీకు కొత్త ప్రారంభం కావచ్చు. ఈ 4 రోజుల్లో ఉదయం లేవగానే ఒక నిమిషం మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు మీరు పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఎంచుకోండి. రాత్రికి అది పూర్తయిందా లేదా చూసుకోండి. 4 రోజులు ఇలా చేస్తే మీలో ఒక చిన్న మార్పు మీకే కనిపిస్తుంది. మీరు ఎంత దూరం వెళ్ళాలి అనే దానికంటే ఈరోజు సరైన దిశలో ఒక అడుగు వేశారా అన్నదే ముఖ్యం. మేషరాశి వారికి చివరికి ఒక మాట, మీ జీవితంలో ఆలస్యమైన ప్రతి విషయం పోయినట్టే కాదు, కొన్ని విషయాలు సరైన సమయంలోనే మన దగ్గరకు వస్తాయి. మీరు చేసిన కష్టం, చూపించిన ఓర్పు, నేర్చుకున్న పాఠాలు వృధా కావు. ఇప్పుడు మీ బాధ్యత గతాన్ని చూస్తూ ఉండడం కాదు, ముందున్న అవకాశాన్ని గుర్తించడం. ఆగస్టు 16, 17, 18, 19 తేదీల్లో తొందరపాటును తగ్గించండి. వచ్చే సమాచారాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆర్థిక విషయాల్లో లెక్కతో నడవండి. సంబంధాల్లో మాటల కంటే ప్రవర్తనను చూడండి. పని విషయంలో మీ సామర్థ్యాన్ని తగ్గించుకోకండి. ముఖ్యంగా మీ మనసు చెప్పే హెచ్చరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎదురు చూసిన మార్పు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రావాల్సిన అవసరం లేదు. అది చిన్న అవకాశంగా రావచ్చు, ఒక స్పష్టత రావచ్చు, ఒక నిర్ణయం రావచ్చు, ఒక కొత్త పరిచయంగా రావచ్చు. దాన్ని గుర్తించడం మీ చేతుల్లోనే ఉంది. మేషరాశి వారు, కర్మ ఫలించింది, ఇక నా గతాన్ని కాదు, మీ ముందున్న దారిని చూడాల్సిన సమయం. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి దగ్గరగా అనిపించిన విషయం ఏదో కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన మేషరాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, జీవిత మార్గదర్శక విషయాల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.